పాయింట్ ఇప్పుడు ఓట్ అనేది నా ఫీలింగ్, ఓటు వేయటం అనేది ఒక బాధ్యత లేకపోవడం. ఎందుకు బాధ్యత లేకపోవడం అంటే నాకు ఎవరు నిలబడుతున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ ఫోర్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళ ఎలాగ సాధ్యం అని చెప్పేది అమలుపరచడానికి అనే పరిజ్ఞానం అస్సలు లేనప్పుడు ఓటు వేయటం అనేది చాలా బాధ్యత రహితం అని నేను ఫీల్ అవుతాను. అందుకని ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్గా నా లైఫ్లో ఎప్పుడు ఓటు వేయలేదు నేను నా ఉద్దేశంలో. ఎప్పుడైతే దానికి రీజన్ కూడా చెప్పాను మీకు, దానికి లాజిక్ కూడా. వర్మ గారు, ఇప్పుడు ఈ మధ్య మీరు యానిమల్ సినిమా మీద విపరీతమైనటువంటి ప్రశంసలు కురిపిస్తున్నారు. సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ టాలెంట్ గురించి కూడా. అందులో అతను 3 hours 20 minutes 27 minutes అలా తీశాడు. అంటే నిడివితో సంబంధం లేకుండా సినిమా తీశాడు. దాన్ని కూడా మీరు ప్రశంసించారు. మీరు కూడా ఈ వ్యూహం శపథం సినిమాని ఒకే భాగంగా కొంచెం నిడివి ఎక్కువైనా ఒక 3 hours 15 minutes అలాగ వచ్చినా పర్లేదని అనుకోలేదు. ఇది ఇప్పుడు ప్లాన్ చేసినప్పుడు సందీప్ వంగని ఇంకా తీయలేదు కాబట్టి అది తిరిగి లేక ఇలా తీసాం. బట్ హ్యావింగ్ సెడ్ దట్ అండి, ఇప్పుడు మీరు ఒక పర్టిక్యులర్ సింగులర్ ప్లాట్ చెప్పడానికి తను తీసుకున్న టైంకి ఒక ఎపిసోడ్స్ లాగా, అంటే ఒక 2014 to 19 to 23 అనేది ఐ ఫీల్ ఇట్ విల్ వర్క్. ఆల్మోస్ట్ మనకి వెబ్ సిరీస్లో ఎపిసోడ్స్ లాగా సిరీస్ అనేది చాలా కామన్. అది ఇట్స్ నాట్ లైక్ ఫస్ట్ టైం వచ్చింది. అంటే ఇంతకుముందు 2 భాగాలుగా తీసిన ఒక గ్రేట్ యాక్టర్ బయోపిక్ డిజాస్టర్ అయింది. సరే, సినిమా మీరు ఒక పార్ట్లో వచ్చినా 2 పార్ట్లో వచ్చినా ఫ్లాప్కి హిట్కి అది వోంట్ బి ద రీజన్. అది దాని హోల్డింగ్ పవర్ ఎంత ఉందనేది దట్ విల్ డిటర్మైన్. మీరు ఒక పార్ట్లో వచ్చినా ఫస్ట్ పార్ట్ హిట్ అయిందంటే సెకండ్ పార్ట్ మీనింగ్ లేదు కదా. ఇది ఎంత హోల్డ్ చేస్తుందని ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇది నాకు మంచి సామర్థ్యం గుర్తురాట్లేదు. తినబోతా అన్నం ఏంటి, అన్న రుచి ఎందుకు అడుగుతారు, అదొకటి. అది చాలా మైల్డ్. అది ఓకే, మీకు తింటాం ఇష్టం లేకపోతే మానేయండి, అంతే. 1 of the 2. మీరు కేఏ పాల్ గారు ఫ్యాన్. యాక్చువల్గా ఆనెస్ట్గా సార్, మీరు చెప్పే వరకు నాకు గుర్తురాలేదు పెట్టాలని. ఇది ఫస్ట్ టైం అడిగారు ఎవరో మీ క్వశ్చన్. కాకపోతే అంటే ఆల్మోస్ట్ మెయిన్ ప్లాట్కి ఏమాత్రం కనెక్షన్ లేని క్యారెక్టర్ కాదు కాబట్టి. హలో, మీరు ప్యాకేజ్ వస్తున్నారు. ఓకే, సో ఇప్పుడు నేను తీసుకోలేదని చెప్తే మీరు నమ్మరు. అందుకని మీరు ఒక స్త్రీ కనుక స్త్రీల మనసులు ఎప్పుడు నొప్పించను. నేను తీసుకున్నా ఒక 1000 కోట్లు తీసుకున్నా. ఓకేనా? వర్మ గారు, ఇక్కడ చాలా ఎక్కువ నెంబర్ చెప్తే నమ్మరని. 100 కోట్లు అంటే నమ్మేస్తారు, 1000 కోట్లు అంటే